హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మీకు మంచి హోమ్ రెమెడీ చూపిస్తానండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా, అలాగే లాంగ్ హెయిర్ ఒత్తుగా జుట్టు పెరగడానికి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా మీడియం సైజు ఉన్న ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ అల్లం పీస్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు 2 రెబ్బలు అయితే సరిపోతాయండి. ఈ మూడింటిని తీసుకున్న తర్వాత ఆనియన్ని చక్కగా దానిపైన ఉన్న పొట్టంతా తీసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. అలాగే అల్లాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా ఈ మూడింటిని కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓ బౌల్లో వేసుకొని ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన తలలో ఉన్న హెయిర్ ఫాల్ని తగ్గించి 10 రెట్లు ఎక్కువగా పెంచడానికి ఆనియన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే అల్లం అనేది కూడా ఇది ఎంతగానో హెయిర్ గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి కరివేపాకు, ఇది కూడా మన జుట్టుని రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉంచడానికి కరివేపాకు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంక ఈ మూడింటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనము వేరొక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూను రైస్ అండి, 1 స్పూన్ రైస్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి చక్కగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కాసేపు వేడెక్కనివ్వాలండి. అలాగే రైస్ వాటర్ అయినా మనకి మెంతులైనా మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ గ్రోత్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రైస్ వాటర్ అనేది. అలాగే మెంతులు కూడా తలలో చుండ్రున్న అలాగే దురద లాంటివి ఉన్నా తీసేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ అనేది. ఈ రెమెడీని బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా వాడచ్చు. అలాగే ఈ తర్వాత మనం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కాసేపు ఇలా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పీసులన్నిటినీ ఈ వాటర్లో వేసేయాలి. ఇంకా వీటిని అయితే మనం ఒక 10 నిమిషాలు అయితే మరగనివ్వాలండి. మన తలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తీసేయడానికి ఈ రైస్ వాటరు అలాగే మనం చేసుకున్న ఈ రెమెడీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరుగుతూ ఉంటుందండి. ఇలా మరుగుతూ ఉంటుంటే వాటర్ కూడా కలర్ అనేది మారిపోతుంది. అయితే ఈ వాటర్ అనేది మనం వారానికి ఒకసారైనా ట్రై చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను తల మొక్కిచ్చిన కాడి నుంచి అయితే ఈ వాటర్ని వాడుతున్నానండి. నా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే నా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కలర్ కూడా మంచి బ్లాక్ కలర్లో ఉందండి. నేను మీకు వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇలా మరుగుతుంది కదండి. ఇలా మరిగేటప్పుడు మనం పోసుకున్న గ్లాస్ వాటరు ఆఫ్ అయ్యే వరకు అయితే ఇలా మరిగించుకోవాలి. అందులో ఉన్న మంచి విటమిన్స్ అనేవి అన్నీ ఆ వాటర్లోకి దిగుతాయి. అలా మరిగించుకోవాలి సగం అయ్యే వరకు. ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలండి. ఇలా దించుకొని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అయితే వేడి తగ్గనివ్వాలండి. వాటర్ అనేది బాగా వేడిగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలాంటి పల్చటి క్లాత్ తీసుకొని చక్కగా వడగట్టుకోవాలండి. ఆ వాటర్ అనేది మొత్తం కలర్ కూడా చూశారు కదా, మంచి గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది ఈ వాటర్ అనేది. ఇంకా ఇలా వడగట్టుకున్న వాటర్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలండి. అది మన తలని చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెనకటి కాలం నుంచి వాడుతుందండి. ఈ కాలంలో ఉన్న ఆడవాళ్ళు అయితే ఎవరు వాడట్లేదు, కానీ దానివల్ల మంచి మంచి యూజ్ఫుల్ అయితే ఉందండి. మన అమ్మమ్మలు నానమ్మలు ఎంతగానో వాడిన ఆయిల్ అండి అది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో మనం కలుపుకునేది ఇదేనండి, ఆముదం. దీన్ని మనకి వేసుకొని తలకి పెట్టుకుంటే చక్కగా తలలో ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ అని అయితే చెప్పచ్చు.
ఈ ఆయిల్ అనేది అలాగే ఒత్తుగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంత బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా దీన్ని అయితే వేసుకొని, ఆయిల్ అనేది ఆముదం అనేది లేకపోతే దీని ప్లేస్లో విటమిన్ ఈ క్యాప్సిల్ని ఒకటి తెచ్చుకొని వేసుకోవచ్చండి. దానివల్ల కూడా మంచి యూజ్ అయితే ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న మెడికల్ షాపులో ఎక్కడైనా ఉంటాయండి విటమిన్ ఈ క్యాప్సిల్. అవి కూడా అందుబాటులో లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసుకొని చక్కగా కొంచెం ఒక స్పూన్ అంత వేసుకొని మిక్సింగ్ చేసుకొని కలుపుకొని ఇంకా హెయిర్కి పెట్టుకోవడమేనండి. ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒక కాటన్ తీసుకొని చక్కగా ఇలాగా పాయలు తీసుకుంటూ అయితే అప్లై చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకుంటే మంచిగా తలలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి జుట్టు అనేది చాలా బొత్తుగా పెరుగుతుంది. అలాగే తల కూడా మంచి కూల్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది మనం వారానికి ఒకసారి చేసుకోవచ్చు. చేసుకుంటే మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు ఉన్న సమస్య కూడా పోతుందండి, రాకుండా ఉంటుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. నేను చెప్పిన ఈ హోమ్ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట మార్కెట్లో మనం వందలు తెచ్చి పెట్టుకొని అయితే ఉన్న జుట్టును ఓడగొట్టుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా న్యాచురల్గా దొరికే వాటితో చేసుకుంటే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. జుట్టు అనేది చాలా ఒత్తుగా స్ట్రాంగ్గా లాంగ్గా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఒక పావు గంట అయితే ఉంచుకోవాలండి. ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నా హెయిర్ చూడండి, చాలా సిల్కీగా షైనీగా ఉంది కదా. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి నా హెయిర్ అనేది ఎంత బాగుందో. చాలా బ్లాక్ కలర్లో ఉంది. తలలో చుండ్రు కూడా ఉండదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఎటువంటి సమస్యలున్నా క్లియర్ చేయడానికి ఈ వాటర్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటైతే ఇలా మనం చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒకసారి చేయండి. ఈ ప్రాసెస్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే టైం లేని వాళ్ళు కనీసం 15 రోజులకు ఒకసారి చేసినా మంచి రిజల్ట్ వస్తుందండి. అలాగే ఈ ప్రాసెస్ అనేది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండవు. కాబట్టి న్యాచురల్గా తయారు చేసుకున్న ఈ వాటర్ తోటి మనం హెయిర్ గ్రోత్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు చిన్న బేబీ హెయిర్ అనేది కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.